శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక శుభవార్త. మనం పుట్టినరోజు అంటే ఒక పండగలాగా చేసుకుంటాం కదా, ఏదైనా పండగ వస్తే పండగ చేసుకుంటాం కదా. అలాగే ఈ నెల జూన్ 2వ తారీఖున గురు భగవానుడు మారుతున్నాడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి. ఆ కర్కాటక రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటాడు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి 12 రాశులకి కూడా యోగాన్ని కలిగించబోయే ఒక అద్భుతమైనటువంటి పండగ రోజు జూన్ 2. ఇందులో ప్రత్యేకించి మేషరాశికి ఏళ్నాడు శని, సింహరాశికి అష్టమ శని, ధనుసు రాశికి అర్ధాష్టమ శని, కుంభరాశికి ఏళ్నాడు శని, మీనరాశికి జన్మ శని. ఇంతమందికి ఉన్నారు కదా. ఈ గురు భగవానుడు శని భగవానుడు మాట్లాడుకొని, ఏ శనీశ్వర, ఈ సంవత్సరం గురు భగవానుడుగా ఉండే నేను గురు చూస్తున్న రాజయోగాన్ని ఇస్తున్నాను, నేనే ఈ సంవత్సరం రాజుగా కూడా ఉన్నాను, కాబట్టి కాస్త వీళ్ళకందరికీ కూడా ఇబ్బంది పెట్టకని చెప్పి ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా అనుకూలం చేసే ఒక యోగంగా గురు భగవానుడు వచ్చేసాడు. గెట్ రెడీ. జీవితంలో మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఆ గురు భగవానుడికి కృతజ్ఞతాభావంగా ఏం చేయాలి? పసుపు రంగు వస్త్రం స్వామివారికి ధరించండి. మీరు కూడా అవకాశం ఉంటే పసుపు రంగు ఈ నెల ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. శనగలు ఉంటాయి చూసారా, సుండల శనగలు, దాన్ని నానబెట్టి ఒక 108 మాలగా గుచ్చి దక్షిణామూర్తికి కానీ గురు భగవానుడికి కానీ ఏదైనా దత్తాత్రేయుడు కానీ ఇలాంటి చోటుకి వెళ్ళి మాలగా వేసి దర్శనం చేసుకోండి. గురవే సర్వలోకానాం విసదే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అని చెప్పి ఆ గురు భగవానుని ప్రార్థన చేయండి. పేదవాళ్ళకి ఆహారం పెట్టండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. గురు చూసిన కోటి లాభం. ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. గురు భగవానుడు చూశారంటే కోటి లాభం. గురువు యొక్క స్థానం మారడం వల్ల ఎన్నో మేలు కల్పించబోతున్నాడు. జూన్ 2, 2026 ఈ నెలంతా కూడా అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, జూన్ 2026 మీకు ఎలా ఉందంటే ఒక జాక్పాట్ నెల అని కూడా చెప్పచ్చు. అదేంటంటే ఏళ్నాడు శని జరుగుతుంది, జన్మశనికి వచ్చినాడు. జాక్పాట్ అంటే గురు భగవానుడు ఆ శని భగవానుడితో కొలాబరేట్ అయ్యి మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాం ఈ రాశిని అంటున్నారు. పట్టిందల్లా బంగారం అండి మీనరాశి వారికి. ఈ నెల మీరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశికి ఈ నెల యోగమే. మీనరాశిలో ఆధ్యాత్మిక మత ఆలోచన, కొత్త అవకాశాలు కనిపించే అవకాశం అనే నెలగా ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువ ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకొని గెలుస్తారు. గురు అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం మరియు గౌరవం పెరుగుతుంది. చంద్రుడి ప్రభావంతో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. శని కారణంగా పనులు ఆలస్యం ఉన్నా చివరికి ఫలితం మీ వైపే ఉంటుంది. రాహు వల్ల కొత్త కొత్త పరిచయాలు, సమాజంలో ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క పరిచయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరియు అవకాశాలు వస్తాయి. మెడికల్, ఆధ్యాత్మిక, ఎడ్యుకేషన్, క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశం. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలం. ఉద్యోగం కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళకి గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. వ్యాపారస్తులకి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి మీరు చేస్తున్నటువంటి వ్యాపారం, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. తర్వాత పార్ట్నర్షిప్లో స్పష్టత ఉంటుంది. ఆర్థిక పరిస్థితిగా డబ్బులు రావడం బాగానే ఉంటుంది, ఖర్చు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పచ్చు. కుటుంబం మరియు ప్రయాణాలపై ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి.
కొత్త ఇన్వెస్ట్మెంట్ విషయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. పాత బాకీలు కొంతవరకు తగ్గే సూచనలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రేమ విషయంలో నిజాయితీ ముందుకు వెళ్ళే మంచి అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో శుభవార్త వచ్చే అవకాశం. విద్య మరియు విదేశీ అవకాశాలు, విదేశీ చదువు లేదా ఉద్యోగానికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. వీసా ఇంటర్వ్యూలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్ట్స్, మెడికల్, రీసెర్చ్ స్టూడెంట్స్ మంచి ఫోకస్ ఉంది. కళాకారులలో ఉన్నటువంటి ఉన్న వాళ్ళకి ఏదైనా మంచి విద్యార్థుల్లో మీకు స్టేజ్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి మంచి సమయం ఇది. ఇంకా రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చే నిలిచిపోయినటువంటి ప్రాపర్టీ పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో ఒక శుభవార్త వింటారు. మంచి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఇంకా సినిమా రంగం, యూట్యూబ్, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు. కొత్త ఆఫర్లు, కొలాబరేషన్స్ వల్ల అవకాశాలు. మీ క్రియేటివిటీ ద్వారా మంచి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు నెమ్మదిగా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలసట, నిద్రలేమి, జీర్ణ సమస్యలు రావచ్చు. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త పడండి. ఈ నెల మీకు అదృష్ట రంగు పసుపు మరియు సముద్ర నీలం అంటారు చూసారా, నీలం డార్క్ ఎలా ఉంటాయి, స్కై బ్లూ, డార్క్ బ్లూ, అండ్ దిస్ ఆల్ ఆర్ థింగ్. అదృష్ట సంఖ్య 3 మరియు 7. అదృష్ట తేదీ 3, 12, 21, 30. అదృష్ట దిక్కు ఈశాన్యం. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం అంతా కూడాను దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి, లేదా ఏదైనా ఒక గురు భగవాన్ని ప్రార్థన చేయండి. ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయండి. ఓం గురవే నమః అని 16 సార్లు ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలు పొందుతారు. విజయోస్తు. గొప్పగా ఈ యొక్క ద్వాదశ రాసులందరికీ కూడాను, ఎడిటర్స్ దీన్ని ప్రతి దాంట్లో కూడా యాడ్ చేయండి. ద్వాదశ రాసులందరికీ కూడా ఈ నెల జూన్ 2వ తారీఖున మీ పక్కన ఉన్నటువంటి ఏదైనా గురుక్షేత్రానికి వెళ్ళండి, లేదా నవగ్రహాల్లో ఉన్నటువంటి గురు భగవాన్ని ప్రార్థన చేయండి. పసుపు వస్త్రం వేయండి, శనగలతో మాల వేయండి. మీ జీవితంలో అనుకూలం పొందుతారు. మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మీరందరూ ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఈ దేవాలయాన్ని జీవకోణ అనే ఒక ప్రాంతం నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చినారు. విజయోస్తు. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.